అప్పటికే మర్డర్ కేసు పెట్టారు. 29వ తారీఖు చూపించాలి కాబట్టి ఈ కథ నడుస్తుంది. 29వ తారీఖుకి కోర్టుకి ఏం చెప్తారంటే సో అండ్ సో పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు సో అండ్ సో వారెంట్ నిమిత్తం తీసుకుని వస్తే అతను చనిపోయాడు. చనిపోయిన విషయాన్ని అతను భయపడిపోయి పోలీస్ కానిస్టేబుల్ను ఆయన ముగ్గురులో నలుగురిలో పేరు పెడతారు. వీళ్ళందరూ కలిసేసి భయపడిపోయారు. ఆ భయపడిపోయేసి శవాన్ని వేరే అతనికి వాళ్ళ బంధువులకి ఎవరికో పేరు చెప్తారు. వాళ్ళకి అప్పగిస్తే అతను తీసుకెళ్ళిపోయి బస్టాండ్ దగ్గర వదిలేసి వెళ్ళిపోతే బస్టాండ్ దగ్గర ఉన్నోళ్ళు పోలీసులకి సమాచారం ఇస్తే ఇతను తెలియక తగలబెట్టాలన్నారు, తగలబెట్టారు. ఇందులో దురుద్దేశాలు లేవు, లేకపోతే ఇతనికి దురుద్దేశాలు ఉన్నాయి. ఆ సిఐకి దురుద్దేశం ఉంది, దాంట్లో కవర్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానిస్టేబుల్ అని చెప్పేసి మేబీ ఒక 7-8 మంది కానిస్టేబుల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వీళ్ళని వరకు పెడతారు. వాళ్ళకి అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తున్నాం అని చెప్తారు. ఆ ఒక రోజు ముందు పెట్టచ్చు. 29 లోపు ఈ పరిణామాలు జరుగుతాయి. ఈ లోపు రోజు కూడా విచారణ. ఇప్పుడు నిన్న ఏం చెప్పారు, చంద్రబాబు గారు ఇంటి దగ్గర నుంచి బయటికి రాగానే ఇక ఎవరం మాట్లాడము, మేము మాకు న్యాయం జరిగిపోయింది అంటే అర్థం ఏంటి? అంటే ఈ సీన్ మారుతుందని ముందే తెలిసి జగన్ గారు అలర్ట్ అయ్యారు. జగన్ రంగంలో దిగాక సీన్ మళ్ళీ కంప్లీట్ గా మారి నాగరాజు మీద కేసు పెట్టడం, ఇదంతా అయితే కొంచెం ప్రీ ప్లాన్ గా జరిగింది. సార్, ఇక్కడ మన ప్రముఖ న్యాయవాది జడశ్రావణ్ గారి మొత్తం వెర్షన్ చూస్తే కంప్లీట్ చేంజ్ అయిపోతుంది ఈ కేసు. అసలు ఆయన లాకప్ డెత్తే కాదు, అది ప్రీ ప్లాన్డ్ మర్డర్. ఇందులో ఆయన చెప్పిన దాంట్లో చాలా డౌట్సే ఉన్నాయి. కానీ నిజంగా అంత ప్రీ ప్లాన్డ్ మర్డర్ చేసి దాన్ని లాకప్ డెత్ గా మార్చే అంత ఉంటే గనక కొత్త చిక్కులు రావా ప్రభుత్వానికి?